నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గండిపాలెం గ్రామంలోని గురుకుల పాఠశాలలో విద్యార్థుల చేత వెట్టి చోకరీ చేసిన స్కూల్ యాజమాన్యం శనివారం రాత్రి శిథిలావస్థలో ఉన్న భోజనశాలలో పడుకొని ఆదివారం ఉదయం 3 గంటలకు లేచి 1300 చపాతీలు చేయాలని హుకుం జారీ చేసిన గురుకుల పాఠశాల యాజమాన్యం ప్రతి వారం 45 కిలోల గోధుమ పిండిని చపాతీలకు తయారు చేస్తున్నామని చేతులు నొప్పి పడుతున్నాయని ఇక్కడ జరిగే విషయాలు తల్లిదండ్రులకు చెబితే కొడతారని భయపడి చెప్పడం లేదని విద్యార్థులు ఆవేదన ప్రిన్సిపల్ క్రమశిక్షణ పేరుతో నరకం చూపిస్తున్నారని మమ్మల్ని చూడటానికి వచ్చిన తల్లిదండ్రులను సైతం గౌరవం లేకుండా మాట్లాడుతుండడం చాలా బాధగా ఉందని అంటున్నారు. గురుకుల పాఠశాల నుండి ఈ మధ్య కాలంలో కొంతమంది పిల్లలు పారిపోవడం చర్చనీయాంశమైంది. కమిషన్లకు కకృతిపడి నాణ్యత లేని భోజనం అందిస్తున్నారని గోధుమ పిండి కంటే ఉచితంగా వచ్చే ఉప్పును సైతం నగదుగా మార్చుకొని తీసుకుంటున్నారని కొంతమంది అక్కడున్న సిబ్బంది తెలిపారు. ఎక్కువ శాతం నీళ్లు కలిపిన పాలు అందిస్తున్నారని లేఖలలో మాత్రం అన్ని కరెక్ట్గా దొరుకుతున్నట్టు రికార్డులు నమోదు చేస్తున్నారని తోటి సిబ్బంది ఆరోపణ. ఇప్పటికైనా గురుకుల పాఠశాలలో జరుగుతున్న అరాచకాలను అధికారులు గుర్తించి సంబంధిత అధికారుల మీద చర్యలు చేపట్టకపోతే విద్యార్థుల జీవితాలతో పాటు రాబోయే కాలంలో స్కూల్ కనుమరుగయ్యే ప్రమాదం ఉందని పలువురు ఆరోపిస్తున్నారు.